అందులో నాథముని అని ఒక ఆయన ఉన్నారు. ఆయన త్రికాలవేది, మహాయోగి. ఆయన ఒకనాడు చెప్పారు, నా కొడుకుకి కొడుకు మనవడిగా వస్తున్నారు. ఆయన ఆ మనవడు వైష్ణవ మతాన్నంతటినీ కూడా ఈ భూమండల 4 చెరగలా వ్యాప్తి చేస్తాడు. అటువంటి కారణజన్ముడు పుడుతున్నాడు. ఆయనకి నేనే ఈ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు చెప్పాలని కోరికుంది అని చెప్పేవారు శిష్యులతో. కానీ పాపం ఆయనకి వృద్ధాప్యం వచ్చేసి శరీరం విడిచిపెట్టేస్తున్నారు. ఆయన కొడుకు ఈశ్వరముని అని ఆయన ఉత్తర భారతదేశం క్షేత్రాల్లో దర్శనం చేస్తుంటే రాత్రి కలలోకి వచ్చి కృష్ణ పరమాత్మ చెప్పారు, నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అని. ఆ ఉత్తర భారతదేశంలో ఉండగా కొడుకు పుట్టాడు కనుక యమునా నది ఒడ్డున పుట్టాడు కనుక యమునకి నాథుడు శ్రీకృష్ణుడు కనుక కృష్ణుడు స్వప్నములో చెబితే పుట్టాడు కనుక యామునుడని పేరు పెట్టారు. ఆయన మనవడిగా రావాలి, కానీ మనవడికి చెప్పుకోవాలి విద్యని తాతగారు కలవరించారు. కానీ ఈలోగా శరీరం పడిపోయింది. పడిపోతుంటే ఆయన ఏమన్నారంటే పుండరీకాక్షుడన్న శిష్యుణ్ణి పిలిచి, ఒరే నేను బ్రతికి ఉండడం లేదు నా మనవడు వచ్చే వరకు, అందుకని నువ్వు ఈ విష్ణు సంబంధమైనటువంటి విద్యనంతటినీ నా మనవడికి చెప్పు, నా దగ్గర నేర్చుకున్నావు కనుక అని చేతిలో చెయ్యించుకుని ప్రాణం వదిలేశారు. ఈ విరూపాక్షుడు కూడా పెద్దవాడైపోయేటప్పటికీ కూడా ఇంకా యామునాచార్యుల వారు తయారు కాలేదు. అందుకని ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ తన శిష్యుడైనటువంటి శ్రీరామమిశ్రుణ్ణి పిలిచి చేతిలో చెయ్యించుకుని యామునాచార్యుల వారికి విద్య నేర్పమని ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు. తీరా నిజంగా యామునాచార్యుల వారు పుట్టి పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఈశ్వరముని ప్రాణం వదిలిపెట్టేశారు. ఈ యామునాచార్యుల వారు చదువు నేర్చుకోవలసి వస్తే ఇంత ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి కాంచీ నగరానికి వెళ్లి అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు, మహాభాష్య భట్టు అని. ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. ఎంత చిత్రం జరిగిందంటే ఆ కాంచీ పట్టణాన్ని ఏలేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఒక పెద్ద ఆస్థాన పండితుడు ఉండేవాడు. ఆయన పేరు విద్వజ్జన కోలాహలుడు. ఆ విద్వజ్జన కోలాహలుడు దేశంలో ఎవరినైనా ఓడించాడు విద్యలో. ఆయన అందుకని రాజుగారిని అడిగాడు, నాకు అందరిలా నువ్వు గ్రామాలు అవి ఇస్తే కుదరదు, అగ్రహారాలును, పండితుల దగ్గర పన్నులు వసూలు చేసుకో బతుకుతాను నేను, ఎందుకని ఆ పండితులు నాతో ఢీ కొట్టలేకపోయారనడానికి గుర్తుగా. సరే అలా వసూలు చేసుకోమని శాసనం చేశాడు రాజు. ఆ విద్వజ్జన కోలాహలుడు అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. పండితుడు అన్నవాడు అందరు పన్ను కట్టాలి ఆయనకి, ఎందుకంటే ఆయన ఓడించలేరు కనుక. యామునాచార్యుల వారు చిన్న పిల్లాడిగా మహాభాష్య భట్టు దగ్గర చదువుకుని వీధరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేస్తున్నారు. ఆ రోజున సైనికులు వచ్చి ఈ మహాభాష్య భట్టు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. పన్ను కట్టలేదు విద్వజ్జన కోలాహలుడికి, తీసుకెళ్లి కారాగారంలో పారేస్తాం. గురువుగారు ఇంట్లో లేరు. యామునాచార్యుల వారు అడిగారు, ఎందుకు కట్టాలరా మీకు పన్నుని అంటే, మా గురువు గారు విద్వజ్జన కోలాహలుడు, ఆయన ముందు ఏ పండితుడు నిలబడలేరు, మీ గురువు గారు నిలబడలేకపోయారు, అందుకు పన్ను కట్టాలన్నారు. అంటే ఈయనన్నారు, యామునాచార్యుల వారు చిన్న పిల్లాడండి, 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటాయి అప్పటికాయనకి. ఆయన అన్నారు, మా గురువు గారు మీ గురువు గారికి పన్ను కట్టడం ఏమిట్రా, కట్టడు, అంత అహంకరించున్నాడా మీ గురువు, నేను 2 శ్లోకాలు ఇస్తున్నాను, వీటిని పట్టుకెళ్లి మీ గురువుకు చూపించని ఓ తాళపత్రాన్ని తీసి దాని మీద 2 శ్లోకాలు రాసి ఇచ్చారు. నేను పండితుణ్ణి కాను, నేను కవిని కాను, నేను వినయము చేత సుసంపన్నుణ్ణి, కానీ ఎదురు తిరిగిన వాళ్ళ కొమ్ములు విరిచేసే మేటిగడ్ని అని పద్యాలు రాశారు. అసలు ఇది బట్టికెళ్ళి విద్వజ్జన కోలాహలుడికి చూపించారు. చూపిస్తే ఆయన ఆశ్చర్యపడి, ఎవడరా బుడతాడో నా మీద ఇంత పద్యాలు రాశాడా, వాడిని తీసుకురండి అన్నారు. అంటే భటులు వెళ్ళారు. వెళ్ళి ఏదో ఈడ్చుకొస్తామని వెడితే ఆయన అన్నాడు, పండితుడికి పండితుల పట్ల ప్రవర్తించే విధానమే తెలియని దౌర్భాగ్య దేశం రా ఇది, ఇలాగా ఎదిరించిన పండితుడిని తీసుకెళ్దాం, గౌరవంతో తీసుకెడితే వస్తానని చెప్పు మీ గురువుకి అన్నారు. ఇవిడ చిన్న పిల్లాడేమిటి ఇలా మాట్లాడడం ఏమిటని పల్లకి పంపించారు రాజుగారు. ఎక్కించి వస్తున్నారు. రాత్రి రాజుగారు రాణిగారితో కలిసి పడుకునో మాట అన్నారట, ఎంత చిత్రమో చూసావా, ఇన్నాళ్ల నుంచి విద్వజ్జన కోలాహలుణ్ణి ఎదిరించిన వాడు లేడు, ఇన్నాళ్లకు బుడతడు ఎదిరిస్తున్నాడు. అంటే ఆవిడెందుట, ఏమో బుడతడని ఎందుకు అనుకోవాలి, ఏ పుట్టలో ఏ పాముందో, మీ దగ్గర ఇన్నాళ్ల నుంచి ఉన్న రాజగురువు ఓడిపోయే రోజు దగ్గరికి వచ్చిందేమో అంది. అంటే ఆయన అన్నట్ట, ఎంత మాట అన్నావు, విద్వజ్జన కోలాహలుడు ఓడిపోవడమా, అలాగే ఓడిపోతే నేను ఒక్కనాటికి ఊహించలేనన్నాడు. అంటే భార్య ఏంది, ఏమి ఎందుకు ఊహించలేరు, గెలిస్తే ఏమి ఇచ్చేస్తానని, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఆ పిల్లాడికి అన్నాడు. సరే చూడండి ఆ పిల్లాడు గెలుస్తాడని. మరునాడు ఆ పిల్లాడు దిగాడు పల్లకీలోంచి. ఆయన కర్మ ఏమిటో విద్వజ్జన కోలాహలుడికి ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదు. ఆ రోజు వాదనలో ధియోయోన ప్రచోదయాత్, అహంకారం చేత అజ్ఞానం చేత ఆవరించి ఉన్న విద్య నశించిపోతుంది. ఆ భగవంతుని యందు శిరస్సు వంచడం తగ్గిపోయి ఇదంతా నా ప్రజ్ఞ అని ఇలా చూపించుకోవడం మొదలు కాగానే మేఘాలు కమ్మినట్టు కమ్ముతుంది పొర. ఆవిడ అనుగ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా, ఇప్పటి వరకు నేను పండితుడిని అన్నవాడికి స్ఫురత్ పోతుంది. ఆ టైంకి అది జ్ఞాపకం రాదు, చాలు వాడు బ్రతుకు. ఇక వేదిక మీద అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోట్లేదు. స్ఫురత్ ఆవిడ, ప్రచోదయాత్ ఆవిడ.
అందుకని జ్ఞాపకానికి రాలేదు, ఓడిపోయాడు. రాజు సంతోషంగా అర్ధరాజ్యం ఇచ్చేశాడు యమునాచార్యుల వారికి. చిన్న పిల్లాడు, రాజ్యం వచ్చింది, హాయిగా పాలించుకుంటున్నాడు, యుక్త వయస్సు వచ్చేసింది, పెళ్లి చేసేసుకున్నాడు, బయటికి రాడు, సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక్కడ ఈ శ్రీరామమిశ్రుల వారు ఆయన ముందున్నటువంటి పుండరీకాక్షుడి యొక్క గురువు గారైనటువంటి పాపం ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి ఆ నాథమునుల యొక్క కోరిక తీర్చడానికి ఈ కుర్రాడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ విజ్ఞానాన్ని అందించాలని చెప్పి పాపం ఈయన కూర్చున్నాడు. ఈయన బయటికి రాడు, ఆయన ముసలాడైపోతున్నాడు. ఎలాగరా ఈ పిల్లాన్ని రక్షించడం అని రోజు వెళ్ళి రాజుగారిని అడిగేవాడు. రాజుగారిని ఒక్కసారి దర్శనం ఇప్పించండి. అడిగితే దర్శనం కుదరదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు చాలా రాచ వ్యవహారంలో ఉన్నాను, వెళ్ళిపోమనేవాడు. తిరిగి 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 విసిగి వేసారిపోయి ఆయన ఒక రోజున పూజ చేస్తూ రంగనాథుడికి చెప్పుకున్నారు కళ్ళనీళ్లతో, మా గురువులు మహానుభావుడు ఆ నాథమునులు చెప్పారు, నా మనవడు వస్తున్నాడు, వాడు వైష్ణవ మతాన్ని నిలబెడతాడన్నారు, ఆ పిల్లాడు రాజు అయిపోయి అసలు నా మొహమే చూడలేదు, ఇంకా నేను చెయ్యగలిగింది ఏం లేదు, శ్రీరంగనాథ ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అన్నారు. అంటే పూజా మందిరంలో మాటలు వినపడ్డాయి. అంత బెంగెట్టుకోకోయ్, నీ ఇంటి పక్కనే ముళ్ళ ముస్తె కూర ఉంది కదా, రోజు పట్టుకెళ్ళి ఆ వంటశాలలో ఇమ్మన్నారు. అంటే ముళ్ళ ముస్తె కూర అని నీటి పక్కన పెరుగుతుంది, ఆ కూర రోజు తింటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు తినాలి. తింటే ఏమవుతుందంటే విషయభోగముల మీద ఆ లంపటం వదిలిపోయి వైరాగ్యం వస్తుంది ఆ కూర తింటే, దానికి ఆ లక్షణం ఉంది. అందుకని ఆ ముళ్ళ ముస్తె కూర పట్టుకెళ్లి పాపం రోజు ఈయన ఈ శ్రీరామమిశ్రుల వారు వంటశాలలో ఇచ్చి రాజుగారికి పెట్టమనేవారు. ఆ వంటవాడిని ఏదో మంచి చేసుకుంటే ఆయన వండేవాడు, విస్తట్లో వేశారు కదా. అంటే వండి వడ్డించేటప్పుడు వంటవాడు రాజుతో మాట్లాడకూడదు. అందుకని ఈయన వడ్డించడమే అంతే, పులుసో అంటే వేయడమే, అంతేగాని పులుసు బాగుందా అని అడగకూడదు. అందుకని ఆయన వడ్డించేవాడు, ఈయన తింటుండేవాడు. ఎక్కడిది ఈ కూరని ఆయన అడిగేవాడు కాదు. పాపం ఎవరో పట్టుకొచ్చారని ఈయన చెప్పేవాడు కాదు, తలగా ఎగిరిపోతుంది, ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని నెలలు అయిపోయింది. కానీ ఆయనకి వైరాగ్యం ప్రారంభమైంది ఆ ముస్తె కూర తిని. కానీ పాపం రోజు వచ్చి ఈయన అడుగుతూ ఉండేవాడు ఈ శ్రీరామమిశ్రుడు, ఏమయ్యా ఏమైనా అడిగాడా నా గురించి, ఎవరు తెచ్చారు ఈ కూరని ఏమైనా అడిగాడా అని. తిని వెళ్ళిపోయాడు ఆయన అనేవాడు. ఆఖరికి ఓ రోజు ఇంటికి ఎడుతుంటే వర్షం పడింది, చలేసింది, జ్వరం వచ్చింది, ఇంట్లో పడిపోయాడు, 10 రోజులు అయిపోయింది, ముసలాయన అయిపోయాడు. ఎన్నాళ్ళు ముళ్ళ ముస్త కూర పెడితే మారుతాడు రా ఆయన, నా వల్ల కాదు రంగనాథ, ఇంకా నేను చెయ్యగలిగింది లేదు అన్నాడు. ఆ రోజున రాజుగారు భోజనం చేస్తూ వంటవాడిని పిలిచి రోజు ఒక ఆకుకూర పెట్టేవాడివి పెట్టలేదే అన్నాడు. అంటే వంటవాడు అన్నాడు, మహాప్రభో మాట్లాడితే తలకాయిపోతుందని నేను చెప్పలేదు, గాని ఎవరో వృద్ధుడైన వైష్ణవుడు ప్రతిరోజు ఈ ఆకుకూర తెస్తాడు, మీకు పెట్టమన్నాడు, పెడుతున్నాను. ఎందుచేతనో ఒక 10 రోజుల నుంచి ఆయన రావట్లేదు, ఆయన మీ దర్శనానికి కొన్ని 100 మార్లు ప్రయత్నించారు, మీరు దర్శనం ఇవ్వలేదు అన్నాడు. అరెరే అలాగా, ఒక వైష్ణవుడు వృద్ధుడు నా కోసం ఆకుకూర తెస్తున్నాడు ఆ రోజు, ఈ మాట నీకు కనపడితే నా దర్శనానికి పంపించన్నాడు అని వెళ్ళిపోయాడు రాజు. ఈయన ఇంకా విసిగెత్తిపోయి వెళ్ళడం మానేశారు. ఇంకా చిట్ట చివరి ప్రయత్నం, రంగనాథ ఇక నేను వెళ్ళను సుమా, నా మీద నువ్వు ఆశెట్టుకోవద్దు, ఇవాళ ఒక్కరోజు పట్టుకెడుతున్నాను కూరని ఓ రోజున మెల్లిగా వణుకుతూ పాపం ఆ కూర పట్టుకుని వెళ్ళారు. వెడితే వంటవాడు గభాలన కౌగిలించుకుని, మహానుభావ మీ గురించే చూస్తున్నాను, రాజుగారు అడిగారు దర్శనం చేయండి అన్నాడు. రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజుగారు ఆయనని చూడగానే ఆయన దివ్యమైన తేజస్సు చూసి సింహాసనంలోంచి లేచి కాళ్ళ మీద పడ్డాడు. పడి నా కోసం ఎందుకు తెచ్చారు ఈ ముళ్ళ ముస్తె కూర ఇన్నాళ్ళ నుంచి అని అడిగాడు. అడిగితే ఏమీ లేదండి, మీ తాత ముత్తాతలు పెద్ద నిధి ఒకటి సంపాదించి పెట్టారు, దాన్ని మీకు ఇమ్మన్నారు, ఎలాగో అలా మీ దర్శనం అయితే ఆ నిధి మీకు అప్పచెప్పేద్దాం, పెద్దవాడిని అయిపోతున్నాను కదా అని మిమ్మల్ని అడుగుదామని ఏదో ఒక అనుబంధం పెట్టుకోవడానికి కూర తెచ్చాను అంటే రాజు అన్నాడు, అయ్యో దానికి ఉంది, ఇప్పుడే సైన్యంతో వచ్చేసి నీకు తెచ్చేసుకుంటాను, ఎక్కడుంది చెప్పండి అన్నాడు. అంటే అబ్బాయి అలా కుదరదు రాజా, దానికి ఒక చిన్న షరత్ ఒకటి ఉంది, కొంచెం మీరు భగవద్గీత 18 అధ్యాయాలు చదివేస్తే తీసుకెళ్లి మీకు ఆ నిధి ఇచ్చేస్తామన్నాడు. భగవద్గీత అప్పటికి ఆయనకి కూడా ఈ కూర తిని 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 అసలు నేను ఎందుకు వచ్చానన్న వైరాగ్యం ప్రారంభమైంది. అందుకని ఆ భగవద్గీత ఎవరో మళ్ళీ నేను కొత్తగా పండితుడిని ఎక్కడ చూసుకుంటాను, మీరే చెప్పకూడదా రోజు అన్నాడు. అంతకన్నా భాగ్యమా మహానుభావ, నాథమునుల కోరిక తీరుతుందని ప్రతిరోజు వచ్చి 18 అధ్యాయాలు చెప్పాడు. పూర్ణమైన వైరాగ్యం వచ్చింది రాజుకి. ఇప్పుడు చూపిస్తారా నిధిని అని అడిగాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మహారాజా, రెండని తీసుకెళ్లాడు శ్రీరంగానికి. తీసుకెళ్లి ఆ శ్రీరంగనాథుడు ఇలా పడుకుని దక్షిణ దిక్కికి చూస్తూ ఇలా పడుకుని ఉంటారు. ఆ పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు. ఆ శ్రీరంగనాథుడి పాదాలు చూపించి, ఇదే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన పెన్నిధి, ఈ పెన్నిధిని మళ్ళీ మీకప్పజెప్పాలని ఆ పాదములను కొలిచేటటువంటి వైష్ణవుల యొక్క భక్తి, ఆ సాహిత్యము, ఆ సంపద ఇవన్నీ నిలబెట్టేటట్టుగా మీరు ఒక గొప్ప ఆచార్యులు కావాలని మీ తాత అపేక్షించారు, కానీ మీరు రాచరికంలో పడిపోయారు అని చెప్పి శ్రీరంగనాథుడి పాదాలు చూపించి అది నిధి అని చెప్పారు.
వెంటనే ఆయన ఏం చేశాడంటే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేసి శ్రీరంగంలో పర్ణశాల నిర్మించుకుని 5 పుస్తకాలు రాశారు. రాసి దేశంలో ఎందరో పండితుల్ని ఓడించి వైష్ణవ మతాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన వారు 120 సంవత్సరాలు బ్రతికారు. యామునాచార్యుల వారు 120వ సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు రామానుజాచార్యుల వారికి కబురు చేశారు ఒకసారి రమ్మని. రామానుజాచార్యుల వారు కంచిలో ఉన్నారు ఆ సమయంలో. ఆయన శ్రీరంగం వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకోలేక యామునాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారు. ఈయన పొద్దున్న శరీరం విడిచిపెట్టారు, మధ్యాహ్నానికి రామానుజాచార్యుల వారు వచ్చారు. వస్తే అరెరే ఆయన జీవించి ఉండగా దర్శనం చేయలేకపోయానని బెంగబెట్టుకుని బాధపడ్డారు. బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి 3 వేళ్లు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యామునాచార్యుల వారు. అదేమిటి ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్లు ముడుచుకుని ఉండేవా అని అడిగారు. అడిగితే ఏమో తెలియదు, అలా ఉండేవి కావు, చేతులు బాగానే ఉండేవి, ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ 3 వేళ్లు ముడుచుకున్నాయన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆలోచించి ఈయనకేవో తీరని కోరికలు 3 ఉండిపోయాయి, అవి నాకు చెప్పాలనుకున్నారు, అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి 3 ప్రతిజ్ఞలు చేశారు. బ్రహ్మసూత్రాలకి వైష్ణవతత్వంగా నేను భాష్యం రాస్తాను, అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు. ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది. అందుకని రామానుజులు శ్రీభాష్యం రాశారు. 2వ కోరిక, ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు. వాటిని నేను ప్రయత్నపూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక స్థాయిని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2వ వేలు తెరుచుకుంది. మళ్ళీ మీకులా బెంగ పెట్టుకుని విడిచిపెట్టకుండా ఈ పీఠానికి నేను ఉండగానే సమర్థుడైనటువంటి ఉత్తరాధికారిని నియమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 3వ వేలు తెరుచుకుంది. అందుకని ఆయన ఉండగానే పరాశర భట్టర్లను తీసుకొచ్చి ఉత్తరాధికారిగా నియమించారు. అదిగో రామానుజాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతానికి ప్రాచుర్యం కల్పించారు. కల్పించి అది యామునాచార్యుల వారికి ఉండిపోయిన కోరిక, అది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం. ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని.